పొద్దునే నువ్వు తగిలేవేంటే ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా ఫిల్మ్ లో నువ్వు లైట్ తీసుకో నాకు ఆఫీస్ లేట్ అయింది. దిగు దిగు. రే గంట నుంచి ఆటో కోసం వెయిట్ చేస్తున్నా ఒక్కడు రాట్లేదు ప్లీజ్ రా సర్లే ఎక్కు. ఎప్పుడు ఎదురు పెడతావు ఇలాగా పోనీ 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 ప్లీజ్ ప్లీజ్ శాంతంగా వెళ్ళకుండా హాయి పెళ్లి చేసుకుని పిల్లలు కనకుండా ఈ డైరెక్షన్ కావాలి నీకు అవసరం ఏంటే? అమ్మో పెళ్ళి గిల్లి తెల్లా జల్లా కావాలి కదరా బాబు. ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు కానీ ఎంతకీ వాళ్ళ బకరావుడు ఎవడా అన్నారే ప్రొడ్యూసర్. బాగుంది, బాగా బలిసినోడు ప్రొడ్యూసరు, ఆడికి పుట్టినోడు హీరో. అయినా వాళ్ళ మీద పడే అడ్డం ఎందుకు కానీ మన బాబులు అనాలి. లవ్ స్టోరీ చావు దుబ్బేస్తున్నారా ఎవరి దగ్గరికి ఎక్కడ తెస్తారో కొత్త కొత్త లవ్ స్టోరీలు. కొత్త హీరో లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ, కొత్త హీరోయిన్ లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్. నువ్వు ఎక్కువ ఆవేశపడకు, ఆయాసం వస్తుంది. మా ఆఫీస్ వచ్చింది ఇది సినిమా ఆఫీస్ అన్నా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంది. ఆడుకో సాఫ్ట్వేర్ కంపెనీ నడుస్తుంది. ఇంతకీ మనోడికి ఇంకా చెప్తున్నావు? లవ్ స్టోరీ. ఆల్ ద బెస్ట్. అరే సాయంత్రం పిక్ చేసుకో. చూద్దాంలే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పు. అదే స్టోరీ నెరేట్ చేయడానికి. రైట్ కూర్చో. ఇండస్ట్రీని మార్చాలి కానీ గేమ్స్ పెండింగ్ ఉన్నాయమ్మా. సో లైన్ చెప్పు, నచ్చితే ఫుల్ నరేషన్కి వెళ్దాం. ఓకేనా? లైన్ అంటే స్క్రీన్ ప్లే బేస్ కదండి ఇది. డైలాగ్స్ చెప్తే బాగుంటుంది. లైన్ చెప్తే మీకు నచ్చకపోవచ్చు. నువ్వు లైన్ చెప్పు, నచ్చిందో లేదో నేను చెప్తా. సరే సార్. కాలం గాయాన్ని మానుస్తుంది అనేది కాన్సెప్ట్ అండి. ప్రేమ ఫెయిల్ అయినంత మాత్రాన ప్రపంచం ఆగిపోదు. ఆ గాయం మాట్లాడానికి కొంచెం టైం పడుతుంది. ఏంటి నెగటివ్ ఎండింగా? అంటే లాస్ట్ లో వేరే అమ్మాయితో ప్రేమలో పడిపోతాను చూపించేస్తామండి. నోయా. చూడమ్మా, మనం ఇండస్ట్రీని మార్చడానికి వచ్చాం. అందుకే కదా అమ్మాయి అయినా నీకు ఛాన్స్ ఇచ్చింది. అవునా కదా? ఇప్పుడు లాంచ్ కదా. లవ్ స్టోరీ, యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, ఫార్ములా. అది చూడకు, ఆ ఫార్ములాలోనే వెరైటీ. ఇలాంటి స్టోరీ రాసి వచ్చాయి, ఇండస్ట్రీని మార్చిద్దాం. సరే సార్. డోంట్ లూజ్ హోప్ లేడీ. ఈ గేమ్ అస్సలు అవ్వట్లేదురా. లెట్ మీ ప్లే యాజ్ ఎ బిగినర్. సార్ మీరు అడిగిన ఎలిమెంట్స్ నా దగ్గర స్టోరీ ఉంది సార్. గేమ్ రా, విందాం. కంగారు ఆ విషయం మర్చిపోయింది సార్. ఒక్క 5 minutes ఇవ్వండి సార్. ఫస్ట్ ఏం చెప్తాను, మీకు నచ్చితే నెక్స్ట్ సీన్కి వెళ్దాం సార్. షో. మన బాబు బేబచ్చన్ హ్యాండ్సమ్ కదా సార్. బాబా మన హీరో సార్. ఒక రేంజ్ లో స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది కదా కదా. మన కథలో హీరో మంచి స్విమ్మర్ అన్నమాట. ఫస్ట్ షాట్ లో స్విమ్మింగ్ పూల్ డైవ్ చేస్తాడు. ఇక్కడ థియేటర్ అమ్మాయి ఫ్లాట్. న్యాచురల్లీ. అంటే అబ్బాయి అంత అందంగా ఉంటాడు కదండి. పాప వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్. దే ఆర్ హెల్ప్లెస్. థ్యాంక్స్ అండి. మనంత హ్యాండ్సమ్ బీభత్సమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరో రొటీన్ గా ఒక రిచ్ కాలేజీలో కొత్తగా జాయిన్ అవ్వాలి. తప్పదు మరి. మరి లవ్ స్టోరీలో అబ్బాయి ఉన్నాక రొటీన్ గా అమ్మాయి కూడా ఉండాలి. అదిగో ఒక అందమైన అమ్మాయి దివి నుంచి భువికి దిగి వచ్చినట్టుగా. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ అమ్మాయిని పోలిన అందం ఉండదండి. తప్పదు మరి, ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నేను ముంబై నుంచి కాదండి, చెన్నై నుంచి. ఓకే ఏదో ఒకట్లేండి. మరి అంత అందమైన అమ్మాయి రొటీన్ గా మన సంజు జాయిన్ అయిన రిచ్ కాలేజ్ అని జాయిన్ అవుతుంది. సారీ. జాయిన్ అయితే సరిపోతుందా? ఆ అమ్మాయిని చూడగానే అబ్బాయి ఫ్లాట్. రోబోటిక్స్ ల్యాబ్ ఇక్కడే ఉందేమోరా. రే ఇది రౌండ్ ఉంది ఏమో రే. నీకు తెలీదు, ఇట్స్ గాట్ బి సమ్వేర్ అవుట్ హియర్. రే వీడికి తెలుసామోరా. హలో బాస్. యా హాయ్, దిస్ ఇస్ నందన్ దత్ మిశ్రా. షార్ట్ గా నందు. I'm Virendra Achina. In short, Viren. బాస్. ఈ క్యాంపస్ మా బట్టి ఈ రోబోటిక్స్ ల్యాబ్ ఇక్కడ లైబ్రరీ పక్కన ఉండాలి, కనిపించలేదు. ప్లీజ్ హెల్ప్ us out నో. లైబ్రరీ పక్కన ఎలా ఉంటుంది? కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ బిల్డింగ్ పక్కన ఉంటుందని చెప్పాను కదా. లైబ్రరీ పక్కన అయితే ఎక్కడ చూపించు. సిఎస్ ల్యాబ్ పక్కన చెప్పాను కదా. క్యాంటీన్ పక్కన చూస్తా.
రారే బాగానే ఉంది కదా అవసరం మేకప్లు గట్రా ఏయ్, మన బాస్ రా హే అసలు క్యాంపస్ మ్యాప్ చూడకుండా చెప్పే బాసు టూ మచ్ బాస్ నువ్వు కదా. ఇదిగో నువ్వు మాటకి బాస్ అన్నమాక చాలా చిరాగ్గా ఉంది. కాల్ మీ సందీప్. తెలుగు తెలుగు పేరు. తెలుగు వాడిని కాబట్టి తెలుగు పేరు. ఓహో, వాట్ ఎవర్ మీట్ ఆర్ న్యూ ఫ్రెండ్. హే దిస్ నీతు నీలిమా సేతు. ఒక్క తెలుగు కూడా లేడరా మన కాలేజ్లో. ఏం మాట్లాడుతున్నావు బాసు? మేము ప్యూర్ తెలుగు యూనో. మరి ఆ పేర్లు ఏంట్రా? లేదా బాస్ ఇప్పుడు ట్రెండ్ అంతా నార్త్ ఇండియాదే నడుస్తుంది కదా. పాపం తెలియదు అనుకుంటా. యా ఓన్లేరు పాపం తెలియని వాళ్ళకి తెలియజెప్పడం మన బాధ్యత. మరి ఇప్పుడు తెలిసిందంటావా? నీతో చెప్పింది కదరా తెలిసి ఉండాలి. ఆ పొన్ను చెప్తావా? ఆల్రెడీ నీతో చెప్పింది కదా, మళ్ళీ నేను మరి నేను చెప్పాను. చెప్పాను బాయ్స్ కదరా, ఇందాక నేను చిల్ చెప్పాను కదా. చిల్. ఇంకొచ్చేట్లేదు కానీ పదండ్రా. ఫస్ట్ డే అయినా క్లాస్ అటెండ్ అవుతాం. ఎందుకు ఈ పాపను ఎక్కడ పెట్టావు? నేను చెప్తా క్యాంటీన్ లో. ఏంటి ఈ మధ్యన క్యాంటీన్లో కూడా అమ్మాయిలు దొరుకుతున్నారా? ఏం ఆడుతున్నావు బాస్? ట్రెండ్ అంతా క్యాంటీన్ లో కాఫీ డే నడుస్తున్నాయి కదా. డిస్కోథెక్ మర్చిపోయావు? బై ద వే ఇట్స్ సందీప్. సందీపా సందీప బాలా సంజు బాగుండదు నార్త్ ఇండియన్ పిల్ల. వీడి పేరు కూడా మార్చేస్తావా? చెప్పు తొందరగా చెప్పు. చెప్పు అడుగుతున్నా కదా. చెప్పు. ఏడవకు. వెళ్ళు 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 తల్లి వెళ్ళిపో తొందరగా. ఎందుకు ఎరుస్తున్నావు? చెయ్యాలి తగ్గిందా? కావాలని సారీ సారీ. 100 మార్కుల కన్నా ఏ సబ్జెక్ట్ లో తక్కువ వచ్చినా మా నాన్న చంపేస్తాడు. నీ వల్ల ఒక్క ల్యాబ్ కూడా పాస్ అయ్యేట్టు కనిపించట్లేదు. మా నాన్న ఇదిగో ఏడవకమ్మా ప్లీజ్ అమ్మా. ఎందుకంటే ఎక్స్టెండ్ గేర్ అంతేగా. ఏడవక బంగారం ప్లీజ్ ప్లీజ్ ఏడవ. ఓకేనా సరిగేసానా? ఓకే ఓకే ఇదిగో చెరిపేసి చెరిపేసాగా. పిచ్చి బాగా ముదిరింది. దీనికి మందు లేదా? అయినా చూడగానే ఎలా ప్రేమించేస్తారా? నాకు తెలియకొడుతాను. పిచ్చి బాగా ముదిరింది. దీనికి మందు లేదా? అరే అందంగా ఉంటే ప్రేమించేస్తారా? మనసుతో పని లేదా? పిచ్చి బాగా ముదిరింది. దీనికి మందు లేదా? ఏమండి తిన్నగా తీసుకెళ్ళి పరిచయం చేయటమే. వదలరా రే వదలరా రే వదల చెప్తేనరా రే వద్దురా పగిలిపోతురా రే. థ్యాంక్స్ టు యూ. రే మామ ప్లీజ్ అడే. By the way, నా ఫ్రెండ్స్ నీకు పరిచయం చేయలేదు కదా. నో. రా ఏమైంది? దిస్ నందు. హాయ్, ఐమ్ తన్వి. ఇట్స్ యాక్చువల్లీ నందన్ దాస్ మిశ్రా. ఓకే. దట్స్ వీరన్. హాయ్. మాకు కొంచెం పని ఉంది, తర్వాత కలుద్దాం. ఓకే బాయ్. ఓకే. యావింద్రా ఏం చూస్తున్నావు? బ్లడ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయని చూస్తున్నాను. మార్క్స్ గతిలో బ్లడ్ మార్క్స్ కదా.